ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై వారికి దిశానిర్దేశం చేస్తారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఒక్కో ఎకరానికి ఏడాదికి 12,000 ఇవ్వనున్నారు. దీని విధి విధానాలపై అధికారులకు స్పష్టత ఇవ్వనున్నారు రేవంత్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఇవ్వనున్నారు. అర్హుల ఎంపిక అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రావచ్చు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. అర్హుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలు కావడంతో వీటి అమలుపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై వారికి దిశానిర్దేశం చేస్తారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఒక్కో ఎకరానికి ఏడాదికి 12,000 ఇవ్వనున్నారు. దీని విధి విధానాలపై అధికారులకు స్పష్టత ఇవ్వనున్నారు రేవంత్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఇవ్వనున్నారు. అర్హుల ఎంపిక అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రావచ్చు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. అర్హుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలు కావడంతో వీటి అమలుపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు సీఎం.